హాయ్. ఏదైతే నిన్న జరిగిందో ఆర్ఆర్‌కి అలానే ఎంఐకి మ్యాచ్ జరిగిందో ఖచ్చితంగా ఆర్ఆర్ గెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టేబుల్ టాప్‌లో ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా ముంబై అయితే ఖచ్చితంగా గెలవాలి. లేకుంటే అసలు ప్లే ఆఫ్‌కొచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్‌గా ముగిసిపోతాయన్నమాట. అంత దారుణమైన పరిస్థితులైతే ముంబై టీమ్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి పాయింట్ల టేబుల్‌లో మీరు చూస్తే ఎక్కడ ఉంది చూసారు చాలా కిందైతే ఉండడం చూసాం. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మ్యాచ్ వినాల్సిన టైంలో అయితే విన్ కాలేదు. అది కూడా చాలా 9 వికెట్ల తేడాతో ఓడిపోయారు. దారుణమైన ఓటమిని చూసారు. ఇంకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సందీప్ శర్మకి ఇచ్చారు. అతను 5 వికెట్లు తీశాడు. కంబ్యాక్ అయ్యాడు. ఇంజ్యూరీ తర్వాత కంబ్యాక్ అయ్యి 5 వికెట్లు తీశాడు. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఇంకా మన జైస్వాల్. చాలా ఆర్ఆర్‌కి ఏదైనా ఇబ్బంది ఉందంటే అన్ని మ్యాచ్‌లు గెలుస్తున్నప్పటికీ టేబుల్ టాప్‌లో ఉన్నప్పటికీ ఆహ్, కొంచెం ఇబ్బంది కలిగించిన విషయం ఏముందంటే జైస్వాల్ ఫామ్‌లో లేడు. జైస్వాల్ స్టార్టప్‌లో వస్తున్నాయి గానీ 20లు, 30లు కొడుతున్నాడు గానీ భారీ స్కోర్ అయితే చేయట్లేదు. కానీ ఈరోజైతే మళ్ళీ భారీ స్కోర్ చేశాడు. 7 సిక్స్‌లు, 9 ఫోర్‌లతోటి 60 బాల్లలో 104 పరుగులైతే చేశాడు. 173 స్ట్రైక్ రేట్‌తో మంచి స్ట్రైక్ రేట్‌తోటి ఆడడం చూసాం. ఓవరాల్‌గా అయితే 18 అంటే నియర్ 19 ఓవర్‌లో కంప్లీట్ చేసేసారు టార్గెట్‌నైతే. ఇంకా ముందు అయిపోయి ఉండేది. కానీ రిస్క్ తీసుకోలేదు. మంచిగా ఆడి కంప్లీట్ అయితే చేశారు. ఇంక ఆ తర్వాత ఇంకా జాస్ బట్లర్ ఔట్ అయినప్పటికీ ఆ తర్వాత సంజు శాంసన్ ఒక ఎండ్‌లో నిలబడి అయితే అంత స్లోగా ఆడినప్పటికీ జైస్వాల్ ఏదైతే మంచి స్ట్రైక్ రేట్ తోటి అయితే మంచిగా ఆడుకుంటూ వచ్చాడు. అంటే ప్రెషర్ లేకుండా ఆడుకుంటూ వచ్చాడు. ఒక టైంలో అయితే చూస్తే మీరు 6 పర్ ఓవర్‌కొచ్చి 6 రన్సే ఉన్నాయి. అలానే 5 రన్స్ తగ్గిపోయింది. అలా తగ్గుకుంటూ వచ్చింది. మ్యాచ్‌నైతే ముగించేసాడు జైస్వాల్ అయితే. ఇది మరి ఇక్కడ చూస్తే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సందీప్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్ ఏసాడండి. అలానే బోల్ట్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ ఏసాడు. రోహిత్ శర్మకి లెఫ్ట్ హ్యాండర్ పేసర్‌తోటి ఇబ్బంది ఉంటుంది. కానీ అదే జరిగింది. ఇక్కడ కొంచెం అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పై చేయి మటుకు బోల్ట్‌ది అయింది. ఇషాంత్ కిషన్ డకౌట్ అయిపోయాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆడే ప్రయత్నం చేయలేదు. టాప్ ఆర్డర్ ముగ్గురు వరుసగా ఔట్ అవ్వడంతోటి ఎందుకంటే రోహిత్ శర్మ స్కోర్ చేసేవాడు. లేకుంటే సూర్యకుమార్ యాదవ్ అన్నట్టు స్కోర్ చేసేవాడు. కానీ ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఔట్ అవ్వడంతోటైతే కొంచెం భారం తిలక్ వర్మ పడింది. కానీ తిలక్ వర్మ దాన్ని అందిపుచ్చుకొని నేనున్నాను, కష్టాల్లో నేను నిలబడతాను, ఖచ్చితంగా నేను మ్యాచ్‌లు గెలిపిస్తానన్న తీరులో అయితే అతను ఆడడం చూసాం. 45 బాల్లలో 65 పరుగులు చేశాడు. ఒక సైడ్‌లో నిలబడి మంచిగా అయితే ఆడడం చూసాం. మళ్ళీ ఆ టైంలో నబ్బీని కాకుండా కొంచెం హార్దిక్ పాండ్యా పై కూర్చుంటే బాగుండనిపించింది. అస్సలకి అతను తీసుకునే డెసిషన్‌లో అయితే ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో అతనికే అర్థం కావట్లేదు. ఒకానొక టైంలో చూస్తేనేమో టిమ్ డేవిడ్, షెపర్డ్ కన్నా లాస్ట్‌లో వస్తాడు. ఒక్కోసారేమో అందరికన్నా ముందొచ్చి ఆడతాడు. కానీ ఈరోజు కీలకమైన పరిస్థితిలో 3 వికెట్లు కోల్పోయారు. ఎందుకంటే మీరు చూస్తే జీటీకి ఏదైతే అతను ఆడాడో 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్‌లో ఆడాడో ఆ ప్లేసుల్లో ఆడే అతను మరి వచ్చి మంచిగా ఒక ఇన్నింగ్స్‌ని నెలకొల్పి మ్యాచ్‌ని గెలిపించే ప్రయత్నం అంటే మంచి స్కోర్‌ని టోటల్‌ని పుష్ చేసుంటే బాగుండనిపించింది. కానీ లాస్ట్‌లో వచ్చి ఆడిందంటే 10 బాల్లలో 10 స్కోర్ చేశాడు. చాలా దారుణమైన వైఫల్యం అయితే కనిపిస్తుంది. ఈ టోర్నమెంట్‌లో అయితే హార్దిక్ పాండ్యాది. చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయి పూర్తిగా అయితే. ఇంకపోతే వధేరా వచ్చాడు. వధేరా పర్లేదు. షెపర్డ్ ప్లేస్‌లో తీసుకున్నారు. వధేరానైతే మంచిగా ఆడుతున్నాడు. యాక్చువల్‌గా షెపర్డ్ ప్లేస్‌లో ఫారెన్ ప్లేయర్ కాబట్టి తుషార్‌ని తీసుకున్నారు ఒక స్పిన్నర్‌నైతే. మంచిగా అతను పర్లేదనిపించాడు అంతే పెద్దగా ఏం లేదు. ఆహ్, ఓవరాల్‌గా అయితే ఆహ్, మ ఒక 200 టార్గెట్ ఉండాల్సిందే అక్కడ కానీ అంత టార్గెట్ అయితే ఇవ్వలేకపోయారు వాళ్ళైతే. 179 పరుగులకే టార్గెట్ అయితే సెట్ చేయడం చూసాం. అంటే 108 పరుగులు చేస్తే ఆర్ఆర్ గెలుస్తుంది. దాన్నయితే ఒక్క వికెట్ కోల్పోయి మాత్రమే వాళ్ళైతే టార్గెట్‌ని ఛేదించారు. ఆర్ఆర్ టీమ్ అయితే. ఆర్ఆర్ టీమ్ ఎంత సాలిడ్‌గా కనిపిస్తుందంటే ఈ సంవత్సరం అసలకి చాలా సునాయాసంగా అయితే మ్యాచ్‌లు గెలుచుకుంటూ పోతుంది. ఒకే ఒక్క మ్యాచ్ జీటీతోటి అది కూడా గెలవాల్సింది. అన్‌ఫార్చునేట్‌లీ ఓడిపోయారు. ఇప్పుడు 14 పాయింట్లతో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ చాలా కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళు ఇంకొక 2 మ్యాచ్‌లు గెలిచారంటే ఆటోమేటిక్‌గా టేబుల్ టాప్‌లో అలానే కూర్చున్నా ఆశ్చర్యపడనవసరం లేదు మనమైతే. వాళ్ళకైతే ఎలాంటి ఢోకా లేకుండా పైనైతే కూర్చున్నారు. ఇంక కేకేఆర్‌కి 10 పాయింట్లు, అలానే ఎస్ఆర్‌హెచ్‌కి 10 పాయింట్లు, సీఎస్‌కేకి 8 పాయింట్లతోటి ఉన్నారు. ఎంఐ చూసుకుంటే ఎంఐ ఇంగ ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే 8 మ్యాచ్‌లకి 6 పాయింట్లతోటే ఉంది ఇక్కడ. ఇంకా వాళ్ళకుంది 6 మ్యాచ్‌లే ఉన్నాయి. 6 మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాలి. 6, 12 పాయింట్లొస్తే 18 పాయింట్లతో ఉంటారు. ఎందుకంటే ఒక పక్కన కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ చూసుకుంటే మీరు వాళ్ళకి దాదాపు ఇంకా 7 మ్యాచ్‌లున్నాయి. 7 మ్యాచ్‌లున్నాయి కాబట్టి 7 మ్యాచ్‌ల్లో మీకు 3 మ్యాచ్‌లు గెలిచినా కూడా 16 పాయింట్లు వాళ్ళకొచ్చేస్తున్నాయి కాబట్టి ఎంఐకి అంత ఈజీ కాదు. టాప్‌లో పోవడానికి. ఆర్‌సీబీ అంటారు. ఆర్‌సీబీ ఆల్మోస్ట్ ఇంటికి పోయినట్టే. ఇంకా ఎంఐ గాని, డీసీ గాని ఖచ్చితంగా వాళ్ళు పైకెళ్ళాలంటే ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్ళాలి. ఆ క్రిటికల్ పొజిషన్‌లో జీటీ కూడా చేరిద్ది. జీటీ కూడా ఒక మ్యాచ్ ముందు ఒక మ్యాచ్ గెలిచున్నారు కాబట్టి వాళ్ళు కూడా క్రిటికలే. కానీ వాళ్ళు కూడా వరుస విజయాలైతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక 6 మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటుంది. మరి చూద్దాం. ఆహ్, ఎవరు టాప్‌లో ఉంటారు మరి. మ్యాచ్‌లయితే అయిపోనొచ్చినాయి అందరియి అయితే. అందరూ తలా 8 మ్యాచ్‌లయితే కంప్లీట్‌గా వస్తున్నాయి. ఇంకో 2, 3 రోజులు మొత్తం అందరైతే 8 మ్యాచ్‌లు నియర్ 10 మ్యాచ్‌లయితే ఆడేస్తారు కాబట్టి కొంచెం
ప్లే ఆఫ్ అయితే వచ్చేసరికి కొంచెం అందరికి కొంచెం టఫ్‌గా అనిపిస్తుంది. ఈసారి ఈజీగానే ప్లే ఆఫ్ అయిపోతుంది. కానీ ఎప్పుడు ఉండేదే నాలుగో ప్లేస్ కోసమైతే కొంచెం గట్టిగా పోరాటం అయితే కనిపిస్తుంది. ఈ నాలుగో ప్లేస్ కోసమే అందరూ పోరాడతారు. ఎందుకంటే నాలుగో ప్లేస్‌లో సీఎస్‌కే గాని, ఎల్ఎస్‌జీ గాని, జీటీ గాని, ఎంఐ ఆల్మోస్ట్ ఎళ్ళిపోద్దనుకుంటున్నాను. అయితే డామ్ షూరు. జీటీ గాని, ఎల్ఎస్‌జీ గాని, సీఎస్‌కే ఈ ముగ్గురు మటుకు కొంచెం ఆ ప్లేస్ కోసమైతే కొంచెం గట్టిగా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి. ఇంకా మ్యాచ్‌లు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చాలా మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఈరోజు సీఎస్‌కేతో ఒక మ్యాచ్ ఉండబోతుంది. చూద్దాం మరి ఇంకా సీఎస్‌కే కూడా చాలా ఇంపార్టెంట్ విన్ ఈరోజు. మరి వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.